ఆత్మశక్తి ఎపిసోడ్ 14 శీర్షిక భయం అవగాహనతో కరిగిపోవడం ఉపశీర్షిక భయం శత్రువు కాదు అది అప్రమత్తతకు సంకేతం. భయం వచ్చినప్పుడు మనసు వెంటనే తప్పించుకుంటుంది. ఆలోచనల్లోకి లేదా ఆగ్రహంలోకి లేదా నిశ్చలతలోకి. కాని నిజమిది. భయాన్ని చూసినప్పుడే భయం తన శక్తిని కోల్పోతుంది. భయం ఎక్కడ నుంచి పుడుతుంది? భయం ఎప్పుడు ప్రస్తుత క్షణం నుంచి రాదు. అది భవిష్యత్తు ఊహ నుంచి వస్తుంది. ఇలా జరిగితే, అలా అయితే, నేను పోతే. భయమంటే రానిదాన్ని నిజంగా అనుకోవడం. భయంతో పోరాటం ఎందుకు విఫలం? భయాన్ని త్రోసేస్తే, నిర్లక్ష్యం చేస్తే, దాచిపెడితే అది మరింత లోపలికి వెళుతుంది. పోరాటం భయాన్ని పెంచుతుంది. గమనిక భయాన్ని కరుగిస్తుంది. భయాన్ని గమనించే సాధన. భయం వచ్చినప్పుడు 1 ఆగు, 2 పేరు పెట్టు, ఇది భయం. 3 శరీరంలో ఎక్కడ ఉందో చూడు. 4 శ్వాసతో అక్కడే ఉండు. మార్చాలని ప్రయత్నించకు. భయం వినబడితే నెమ్మదిగా కరిగిపోతుంది. భయం నుంచి ధైర్యం. భయం వెనుక ఏదో ఒకటి రక్షించాలనే ప్రయత్నముంటుంది. గౌరవం, భద్రత, ప్రేమ. అది అర్థమైనప్పుడు భయం స్పష్టత, స్పష్టత జాగ్రత్త, జాగ్రత్త ధైర్యం. ఇదే అంతర్లీన మార్పు. భయానికి అవతల శాంతి. భయం పూర్తిగా పోయే రోజు లేదు. కాని భయం నిన్ను పాలించే రోజు పోవచ్చు. నువ్వు భయాన్ని చూస్తున్నావంటే నువ్వు భయం కాదు. ముగింపు. భయాన్ని తొలగించవద్దు. భయాన్ని జయించవద్దు. భయాన్ని తెలుసుకో. అప్పుడు తెలుస్తుంది. భయం కూడా నీ ఆత్మశక్తినే కాపాడుతుంది. ఆత్మశక్తి ఎపిసోడ్ 14 సారాంశం. భయాన్ని ఎదుర్కొన్నవాడు ధైర్యవంతుడు కాదు. భయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజంగా స్వేచ్ఛావంతుడు.